సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంది. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అనేటువంటివి మనం కానీ డిస్కస్ చేయగలిస్తే సొల్యూషన్స్ అనేటువంటి టీజీపీఎస్సీకి ఏమి ఇస్తారు, లేకపోతే ఇలాగే కంటిన్యూ అయితే స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? అట్లీస్ట్ ద బెటర్ ఆఫ్ ఇట్ కొద్దిగా అయినా కూడా వాళ్ళు ఫిట్ చేయడానికి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి సార్? నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరలో పరిష్కార మార్గం లేదండి. కారణం ఏంటంటే మీరు ఇన్ని డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ పెట్టారు, చాలా మంచి సిలబస్ ఈజ్ రియలీ వండర్ఫుల్ అండి. ఎగ్జామ్ కూడా చాలా చక్కగా మీరు కండక్ట్ చేస్తున్నారు, చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా నేను చూశాను, అల్లాటప్పుగా లేవు క్వశ్చన్స్ అన్నీ కూడా విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. అయితే విశ్లేషణాత్మకంగా ఆన్సర్ రాసిన పిల్లలకు మార్కులు వేయడం లేదు మీరు. దానికి కారణం ఏంటంటే ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ లేవు. ఇక్కడ క్వశ్చన్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇవాల్యుయేషన్ స్టాండర్డ్ 21,000 పేపర్స్, ఒక్కొక్కరు 6 పేపర్లు, 1,20,000 1,20,000 పేపర్లు ఇంటూ 15 మీ టైంలో ఇవాల్యుయేట్ చేసి న్యాయం చేసేటువంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఇది చాలా. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే దీనికి మన దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు, ఇవాల్యుయేషన్ సిస్టమ్స్ లేనప్పుడు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలి, అందరికీ న్యాయం జరుగుతుంది. మరి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇవాల్యుయేషన్ జరగాలంటే ఒకటే, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కు షిఫ్ట్ కావడం తప్ప మరొకటి లేదు. ఏపీపీఎస్సీ కూడా నేను చెప్తున్నాను. అంటే మీరు ఇంత పెద్ద ఎగ్జామ్స్కు డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్లో ఎలా చెబుతారు? మనం ఉన్న వాటిలో బెస్ట్ వెళ్ళాలి. మన దగ్గర ఇవాల్యుయేషన్ స్టాండర్డ్స్ ఉంటే ఐ వుడ్ రికమెండ్ ద డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ ఉన్నప్పుడు, యూపీఎస్సీ స్టాండర్డైజేషన్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఈ చిన్న ప్రాంతాల నుండి అన్ని పేపర్లు ఆ ఎక్స్పర్ట్స్తో ఇవాల్యుయేట్ చేయడం అనేది సాధ్యం కానప్పుడు ఆబ్జెక్టివ్ అనే పేరే క్లియర్గా ఉంది, సబ్జెక్ట్ అనేటువంటిది లేకుండా అన్బయాస్డ్గా ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ప్రశ్న, ఇంత పెద్ద ఎగ్జామ్కు ఆబ్జెక్టివ్ పరీక్షలు ఎంతవరకు కరెక్టు? మీరు ఆబ్జెక్టివ్లో కూడా ఒక స్టూడెంట్ యొక్క కెపాసిటీని అసెస్ చేయగలరు, కాకపోతే అడిగే విధానం మారాలి. చిన్న బిట్లు అడగడం కాదు. ఒక క్వశ్చన్, ఇప్పుడు నన్ను ఒక 150 ప్రశ్నలు తయారు చేయమనండి హిస్టరీలో, నేను హిస్టరీ ఫ్యాకల్టీ, నేను 150 ప్రశ్నలు తయారు చేస్తాను. ఒక్కొక్క ప్రశ్న ఆబ్జెక్టివ్ ప్రశ్న మీకు డిస్క్రిప్టివ్లో ఉన్న నాలెడ్జ్ను టెస్ట్ చేస్తుంది. అంటే మొత్తం ఆ సబ్జెక్ట్ పైన సంపూర్ణమైన అవగాహన ఉంటే తప్ప మీకు ఆన్సర్ రాదు. ఎవరో చెప్పారు, ఎలా మీరు ఆబ్జెక్టివ్ ఎలా అడుగుతారండి, చిన్న బిట్లు చేసి గ్రూప్ 1 ఆఫీసర్ డెప్యూటీ కలెక్టర్ అవుతారు. మీరు అడగద్దండి. ఇంతకుముందు గ్రూప్ 1లో నాకు గుర్తుంది, ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు గ్రూప్ 1లో రాజ్యానికి వచ్చేటప్పుడు అక్బర్ వయసు ఎంత అని అడిగారండి, 14 ఏళ్ళు. అది అడగాల్సిన ప్రశ్ననా? లేకుంటే నూర్జహాన్ అసలు పేరు? అలా అడగద్దండి. అంటే ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్, ఇప్పుడు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ పైన మీ ప్రశ్న ఎలా ఉండాలంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆన్సర్ చేయగలగాలి. అంటే నేను ఇచ్చేటువంటి 150 ప్రశ్నలు 150 ఎస్ఏలకు సమానం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రొఫెసర్ చాలామంది ఉన్నారు ఇక్కడ, కాకపోతే పక్క రాష్ట్రాల్లో. కానీ మీరు ఆ ప్రొఫెసర్లతో అలానే నేను చెప్పడం లేదండి. బికాజ్ నేను ఒక ఇన్స్టిట్యూట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను టీచ్ చేసేటువంటి వ్యక్తిని. నాకు నైతికమైనటువంటి విలువ ఇది ఉండదు, నైతికమైనటువంటి హక్కు ఉండదు ఇవాల్యుయేషన్ గురించి కానీ పేపర్ సెట్టింగ్ గురించి కూడా. ఎందుకంటే మేము టీచింగ్లో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ప్రొఫెసర్స్ నుంచి ఆ స్టాండర్డ్ పేపరు, అంటే ఒక టోటల్ టాపిక్, అతని టోటల్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ మీరు తయారు చేయండి. 150 ప్రశ్నలు 150 ఎస్ఏలకు సమానం కావాలి. ఆ నాలెడ్జ్ని మీరు టెస్ట్ చేసేట్టుగా చేయండి. ఇప్పుడు యూజీసీ ఉందండి, యూజీసీ వాళ్ళు ఈ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, చాలా హైయెస్ట్ స్టాండర్డ్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 55%తో ఉంటేనే రాయాలి. నేను ఎప్పుడో పాతకాలంలో యూజీసీ జేఆర్ఎఫ్ పాస్ అయ్యానండి నేను. సో పిహెచ్డీ చేసే వాళ్ళకి అది యూజీసీ జేఆర్ఎఫ్ వస్తుంది. హిస్టరీలో పాస్ అయ్యాను. అప్పుడు నేను రాసేటప్పుడు నా సబ్జెక్టుకి సంబంధించి ఒక పేపర్ ఆబ్జెక్టివ్, ఒక పేపర్ డిస్క్రిప్టివ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు యూజీసీ అంటేనే హైయెస్ట్ యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళే డిస్క్రిప్టివ్ పేపర్ తీసేసి రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివ్ పెట్టారు. అంటే మొదటి పేపర్ ఆబ్జెక్టివ్నే, రెండో పేపర్ కూడా ఆబ్జెక్టివ్నే పెట్టారు. అంటే అర్థం ఏంటి? ఈ డిస్క్రిప్టివ్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. యూజీసీ లాంటి పెద్ద సంస్థలు, వాళ్ళు యూనివర్సిటీ ఎడ్యుకేషన్, టాప్ మోస్ట్ ఎడ్యుకేషనే వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానీ చేయడంలో తప్పు లేదు. కాకపోతే మనకు ఇక్కడ రిసోర్సెస్ లేవు కాబట్టి అదొక్కటే బెస్ట్ ఆల్టర్నేటివ్ అండి. న్యాయం జరగాలి విద్యార్థుల కంటే ఈ ఆబ్జెక్టివ్లో వెళ్ళక తప్పదు. అలాని సార్ మీరు టీచ్ చేసేవాళ్ళు కదా, ఆబ్జెక్టివ్ అయితే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు అంటే అలా కాదండి. నేను 25 ఇయర్స్గా హిస్టరీ ఆప్షనల్ టీచ్ చేస్తున్నాను. నేను హిస్టరీ ఆప్షనల్ అనేటువంటిది అది డిస్క్రిప్టివ్లోనే. మేము ఆబ్జెక్టివ్ కంటే కూడా ఆబ్జెక్టివ్ ఎవడైనా టీచ్ చేయగలడు, డిస్క్రిప్టివ్ మాలాంటి సీనియర్ టీచర్సే ఎక్కువగా దాన్ని జస్టిఫై చేయగలరు.